హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొందతగదు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మీ సహోదరుల పట్ల, మీ సహోదరుల పట్ల, మీ చుట్టూన్న వారి పట్ల, మీ స్నేహితులైనా, మీ బంధువులైనా, మీ మిత్రులైనా, మీ కొలీగ్స్ అయినా వారి పట్ల దేవుని ప్రేమను చూపించగలుగుతున్నారా? దయ కలిగి స్నేహపూర్వకంగా మాట్లాడి మంచివారిగా నడుచుకోగలుగుతున్నారా? చాలామంది వారి సహోదరులకు కానీ, వారి చుట్టూ ఉన్న వారికి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వారి పరిస్థితి బాగాలేనప్పుడు, వారు మంచిగా జీవించలేనప్పుడు, బలహీనమైపోయినప్పుడు వారిని చూసి నవ్వుకునేవారు గాను, హేళన చేసేవారు గాను, వారికి కలిగిన శ్రమను బట్టి జాలి పడకుండా, ప్రేమను చూపించకుండా ఆనందించేవారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ శ్రమ కలిగినప్పుడు, అతని పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు నవ్వకూడదు, ఆనందపడకూడదు. కానీ నీ సహోదరునికి నీ వలన కలిగిన సహాయము చేయాలి. ఒకవేళ నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉంటే అతనితో ప్రేమగా మాట్లాడాలి. ఏం కాదని, బాగుంటావని ధైర్యం చెప్పాలి. చూడండి, యోసేపు ఒక అన్నలు కూడా ఆయనను హింసిస్తూ, బాధిస్తూ వాళ్ళు సంతోషం పొందారు. అతన్ని ఒక బానిసగా అమ్మివేశారు. కానీ చివరికి ఒకరోజు దేవుడు యోసేపుని హెచ్చించాడు. అతన్ని బాధ పెట్టి, గాయపరిచి, మాటల చేత, ప్రవర్తన చేత గాయపరిచిన అన్నలే యోసేపుకు దాసులయ్యారు. కాబట్టి ఈరోజు మీ పరిస్థితి బాగుందని, మీ చుట్టూ వారి పరిస్థితి బాలేని వారిని చూసి మీరు నవ్వుతే, మీరు హేళన చేస్తే, రేపు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. హేళన చేసిన యోసేపు అన్నలు యోసేపుకు దాసులయ్యారు. యోసేపు వారి మీద అధికారిగా ఉన్నాడు. కాబట్టి మీ సహోదరునికి శ్రమ కలిగినప్పుడు చూసి ఆనందించేవారుగా కాక, క్రీస్తు ప్రేమను చూపే మంచి సహోదరునిగా మీరు ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.